మల్లారెడ్డి హెల్త్ సిటీ నుంచి వచ్చిన విద్యావేత్తలందరికీ, ఇతర సామాజికవేత్తలు, పాత్రికేయ మిత్రులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. సారీ, ప్రోగ్రామ్ కొంచెం లేట్ అయింది, మమ్మల్ని మన్నించాలి అని కోరుకుంటున్నాను. మేడం ఆ ఎండ్ నుంచి ఎడికి రావాలి అంటే అదే ఇప్పుడే చెప్పారు, అది పెద్ద మెడల్ రిసీవ్ చేసుకున్నంత పని అని చెప్పి. మీకు అందరికీ తెలుసు, మేడంకి ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అని ఒక అవార్డు వచ్చింది. మా మేడం గారికి అవార్డు వచ్చినందుకు మేమందరము ఈ చిన్న ప్రోగ్రామ్, తనని నిజంగా చాలా పెద్దగా ఫెలిసిటేట్ చేయాలి, కానీ అప్పటికప్పుడు అనుకొని ఈ చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము. పిలవగానే వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ మరొక్కసారి వందనాలు. ఈ ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అనే అవార్డు చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు. మేడం దీన్ని బాంబేలో రిసీవ్ చేసుకున్నారు. ఇది ఇంటరాక్టివ్ ఫోరం ఆఫ్ ఇండియన్ అకాడమీ వారు మేడంకి ఇచ్చారు. అసలు యాక్చువల్గా ఈ జ్యూరీ మెంబర్స్ అందరూ సుప్రీంకోర్టు జడ్జెస్ లైక్ బాలకృష్ణ గారు, ఫార్మర్ గవర్నర్ గారి చేతులు, మహారాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా మేడం గారికి వచ్చింది. ఇంతకుముందు చాలామంది ప్రముఖ వ్యక్తులు, సోను సూద్ గారు, నిగమ్ గారు కానీ, లేకుంటే శిల్పా శెట్టి గారు, సునీల్ గవాస్కర్ గారు లాంటి పెద్ద పెద్ద సేవ చేసిన వారికి, క్రికెట్ రంగంలో ఇతర రంగాలలో ఉన్న వారికి వచ్చిన అవార్డు మా మేడం గారికి రావడం మేమందరం చాలా 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 సంతోషిస్తున్నాం. ఈ అవార్డు మా మేడంకి వచ్చింది. యాజ్ యూ ఆల్ క్యాన్ సీ, తను షీ ఈజ్ ద వెరీ యంగ్, వెరీ డెడికేటెడ్, వెరీ ప్యాషనేట్ అబౌట్ లైఫ్ అండ్ వెరీ చార్మింగ్, వెరీ గాజియస్. ఎన్ని అడ్జెక్టివ్స్ చెప్పినా తన గురించి సరిపోదు. నిజంగా యాప్ట్ అవార్డు వచ్చింది మేడంకి. షీ ఈజ్ ఫార్ చేంజ్. ఎప్పుడు తను ఎక్కడైనా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, మీరు అందరూ విని ఉంటారు మా మేడం గారి డైలాగు, ఉన్నది ఒకటే జిందగీ అని చెప్తారు మేడం. ఓన్లీ వన్ లైఫ్ ఈజ్ దేర్, లెట్ us ఫుల్ ఎంజాయ్ ఇట్, ఐ విల్ నాట్ సే ఎంజాయ్ ఇట్, లివ్ ఇట్ టు ద ఫుల్ అని చెప్తారు మా మేడం. ఇంత చిన్న ఏజ్లో తను ఇంత అవార్డ్స్ సాధించినందుకు మేము చాలా చాలా పెద్దవాళ్ళం ఉన్నాం ఈ ఏజ్లో తనతో కంపేర్ చేస్తే. నేను యాక్చువల్గా నా పేరు డాక్టర్ సుధారమణ, నేను డైరెక్టర్ మల్లారెడ్డి హెల్త్ సిటీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్గా రిటైర్ అయ్యాను. నాకు 58 ఏళ్ల వయసులో, తనని 28 ఏళ్ల వయసులో కలిశాను. నేను ఇప్పటికి కూడా చెప్తాను, నేను ఆమె దగ్గర చాలా 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 నేర్చుకున్నాను. అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు. And she is always there. She is for a change. Madam, congratulations, madam, for receiving this award. We are extremely happy that our family, she is our family member. Our family member got this award, and extremely happy. And thank you very much once again for sharing this occasion with us. So, medical sciences. All the teams to come, please. Andar tala oka teeskunnadu. Thank you. One second. Sir, కొద్ది ముందుకు రండి. Yeah. So sweet. Look here, ma'am. Look here, sir. Sir, look here, ma'am. Thank you. రండి సార్, ప్లీజ్ రండి పక్కన. ప్లీజ్ అందరు రండి. వాళ్ళందరికీ కనిపిస్తున్నారా? నుంచి వచ్చిన సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఉన్నారు. కానీ ఇంతకు ఎన్నో రెట్ల మంది ఫ్యాకల్టీ మల్లారెడ్డి హెల్త్ సిటీలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మా సిద్ధప్ప గౌరవ్ సార్, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ ఆఫ్ మల్లారెడ్డి హాస్పిటల్ ఉన్నారు. ఆ మేడం గారికి మీకు తెలిసినట్లు అవార్డు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వచ్చింది. ఈ అవార్డు స్పోర్ట్స్ కానీ, కల్చర్ కానీ, ఎడ్యుకేషను, అలా రకరకాల రంగాల్లో ఇస్తారు. అండ్ మీకు అందరికీ తెలిసినట్లు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మల్లారెడ్డి గారి పెద్ద ఎడ్యుకేషనలిస్ట్. మల్లారెడ్డి హెల్త్ సిటీ మెయిన్గా మద్రారెడ్డి సార్ అండ్ ప్రీతిరెడ్డి మేడం చూసుకుంటారు. వాళ్ళిద్దరు డాక్టర్స్ కాబట్టి మెయిన్గా హెల్త్ సిటీ మొత్తం మేడం వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ ఈ చిన్న సభకు వచ్చినటువంటి పాత్రికేయులందరికీ కూడా సుస్వాగతం. మనము ఈ ఫంక్షన్ ఎందుకు చేసుకున్నాం అనేటువంటిది కూడా మీకు అందరికీ తెలుసు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేటువంటిది 2012లో ఎస్టాబ్లిష్ అయింది. మల్లారెడ్డి హెల్త్
సిటీ అండ్ మల్లారెడ్డి హాస్పిటల్. మల్లారెడ్డి హాస్పిటల్ అనేటువంటిది మొదటి నుంచి కూడా ఇప్పటిదాకా ఫర్ ద లాస్ట్ మోర్ దాన్ 12 years వీఆర్ డూయింగ్ ది టోటలీ ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీ. అంటే ప్రతి పేషెంట్ను కూడా ఫ్రీగా చూస్తాము, ఫ్రీగా అడ్మిట్ చేస్తాము, ఫ్రీ భోజనం ఇస్తాము. తర్వాత అన్ని స్పెషాలిటీస్ కూడా అక్కడ మేము చేస్తున్నాము. పేషెంట్ కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా మేము ఇస్తున్నాము. మన హాస్పిటల్లో మోర్ దాన్ 1300 బెడ్ ఆక్యుపెన్సీ ఉంటుంది. ఆల్ స్పెషాలిటీ పీపుల్ ఉంటారు. తర్వాత ఆ హాస్పిటల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకు ఏ పేషెంట్ ఎవరు కూడా దిక్కు దియాలు లేకుండా వాళ్ళు వచ్చేసి అక్కడ వదిలేసిపోతున్నా కూడా అట్లాంటి పేషెంట్ మేము కేర్ తీసుకుంటున్నాము. వాటన్నిటికి కూడా ఆ ఫిలాంథ్రఫిక్ యాటిట్యూడ్ అండ్ యాక్టివిటీ అనేది కూడా అది భగవంతుని యొక్క కృప వల్ల మేడం మల్లారెడ్డి వాళ్ళ యొక్క ఆనరబుల్ చైర్మన్ మల్లారెడ్డి గారి యొక్క కృప వల్ల వాళ్ళ యొక్క సంతతి డాక్టర్ భద్రారెడ్డి గారు, వాళ్ళ కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి గారు, వీళ్ళిద్దరు ప్రొఫెసర్స్ అక్కడ. వీళ్ళు చేయడం వల్ల అదంతా జరుగుతుంది. ఆ సన్మానం ఏదైతే మనం చేస్తున్నామో ది ఛాంపియన్ ఆఫ్ చేంజ్, ది ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అనేటువంటిది వీళ్ళకి ఇచ్చినటువంటి అవార్డు. I don't think that is a very big award. The way what we are doing for service to the public, service to the people, service to the education society is really very big, and she deserves still bigger and bigger awards, and she may has to go higher and higher to the highest rungs of the ladder to achieve many more the prizes. And as such today what we are celebrating is that award which is being given by the Indian Forum, where they have recognized the education. We have the medical education in our health city. The 2 medical colleges are there. Out of 2 medical colleges, each medical college has got 200 capacity of the student intake per every year, and more than 160-170 postgraduates in each medical college. And at the same time we have a dental college, 2 dental colleges, and we have a nursing college. All these things are established in the Mallareddy Health City, and so much of work we do as far as the education and health towards the patient care is enormous. And yesterday only we have తెలుగులో అంటే so yes, నిన్ననే మేము ఒక యాంజియో క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేసాము. ఇక్కడ సౌత్ ఇండియాలోని ఎక్కడా లేదు అలాంటి యాంజియో క్యాత్ ల్యాబ్. అలాంటిది నిన్ననే ఎస్టాబ్లిష్ చేసాము మన యొక్క హైదరాబాద్ పుర ప్రజలకు గాను. ఈ విధంగా చేయడం వల్ల మన యొక్క మల్లారెడ్డి గారు కానీ, తర్వాత భద్రారెడ్డి గారు కానీ, ప్రీతిరెడ్డి కానీ, దీంట్లో ఉండేటువంటి ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ వల్ల వచ్చింది. వాళ్ళలో ఉండేటువంటి ఫిలాంథ్రఫిక్ అంటే సేవా తత్పరత. ఈ సేవా తత్పరతకు ఇంకా వేరే ఏది చెప్పడానికి లేదు. వాట్ వీఆర్ థింకింగ్ ఆఫ్ ది చేంజ్ అనేటువంటిది ఏదైతే ఉందో, so she is the one who is always for that. Change is the law of life, and the Madam Preeti Reddy is the person who is always for the change of everything, change of the progressiveness. Progressiveness అనేది ఇలాగే వెళ్తూ ఉంటే there is no much to talk. అంటే దీని గురించి మనం చెప్పాలనుకుంటే మేడం she is very much close to go for the Padma Awards in this nation. Thank you very much. నేను అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ విచ్చేసిన మా మీడియా మిత్రులకి, అదేవిధంగా రాజేష్ గారికి, మా మొత్తం మల్లారెడ్డి హెల్త్ సిటీ ఫ్యామిలీ మెంబర్స్, మా మేడం గారు డైరెక్టర్ ఆఫ్ మల్లారెడ్డి హెల్త్ సిటీ డాక్టర్ సుధారమణ మేడం గారికి, అదేవిధంగా డాక్టర్ సిద్ధప్ప గౌరవ్ సార్కి, he is also the director of Mallareddy Health City, అదేవిధంగా డీన్ ఆఫ్ ఆల్ ద 2 మెడికల్ కాలేజెస్ అండ్ 2 డెంటల్ కాలేజెస్ డాక్టర్ విశ్వేశ్వర శాస్త్రి గారికి, డాక్టర్ శ్రీలత మేడం గారికి, అదేవిధంగా డాక్టర్ సుమన్ చంద్ర గారు, ఆయనకి మళ్ళా డాక్టర్ విజయలక్ష్మి మేడం గారికి, ప్రతి ఒక్క హెచ్ఓడి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు హెచ్ఓడి, డాక్టర్ రాజేశ్వరి మేడం, అసలు పేరు తీసుకుంటా పోతే టైం సరిపోదు, కానీ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క పెద్దోనేలు చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్కి పేరున నమస్కారం. ఇంత చక్కగా మనం ఒక మీట్ అండ్ గ్రీట్ మీరందరూ అంటే ఆర్గనైజ్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అండ్ చాలా అసలు మొన్న నాకు ఒక వార్త వచ్చింది ఏంటంటే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ ఈ అవార్డ్ కోసం నాకు సెలెక్ట్ చేశారు. కాబట్టి
ఐ ఫీల్ వెరీ ఆనర్డ్, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అది కూడా ముంబైలో ఆర్గనైజ్ చేసినండి ఐఎఫ్ఈకి నేను నిజంగా చాలా మనస్పూర్వకంగా థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను. అండ్ చేంజ్ అంటే ఏంటిది, అసలు మనం అందరం ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్, ఎందుకు మనకు అవార్డు రావాలి అండ్ ఎందుకు ఎవరికైనా అవార్డు ఇవ్వాలి? మనకు ఒక లైఫ్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ లైఫ్లో ఏదో ఒక చేంజ్ ఖచ్చితంగా చేయాలి. అండ్ చేంజ్ అంటే ఒక పాజిటివ్ చేంజ్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఒక డాక్టర్ అంటేనే ఒక హెల్త్ పరంగా ఎప్పుడు ఆయన పాజిటివ్గా చేంజ్ చేస్తూనే ఉంటారు. డాక్టర్ మీరు చదువుకున్నారంటేనే అంతే అయిపోయిందట్టుగానే అది. ఎందుకంటే ఏదైనా పేషెంట్ రోగంతో వచ్చేస్తే దానికి మంచి చేసి పంపించడమే ఒక చేంజ్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ అ డాక్టర్, ఒక చేంజ్ గురించి నేను చెప్పాలంటే అదే నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మల్లారెడ్డి గారి గురించి అసలు ఈ అవార్డు నాకన్నా ఎక్కువ దిస్ డిజర్వ్స్ అండ్ బిలాంగ్స్ టు మల్లారెడ్డి గారు. ఎందుకంటే ఆయన మొదలుపెట్టిండే, ఆయన ఆధ్వర్యంలోనే మేము నేర్చుకుంటా, ఆయనకే చూస్తుంటూ మనం చదువుకుంటా, ఆయన ఎట్లా అంటున్నాడో ఆయన చెప్పుకుంటా మనం వింటూ ఈ పని చేస్తున్నాము. అసలు ఆయన ఎన్నో సంవత్సరాల ముందు మీ అందరికీ తెలుసు, పాలమ్మిన పూలమ్మిన నాకన్నా ఎక్కువ మీడియా వాళ్ళకే తెలుసు మల్లారెడ్డి గారి గురించి. అయితే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు, అంటే ఒక మిల్క్ మ్యాన్ నుంచి ఒక ఎక్స్ మినిస్టర్ వరకు రావడం కారణం అంటే హార్డ్ వర్క్ కాకుండా హార్డ్ వర్క్ విత్ కన్సిస్టెన్సీ అండ్ రెస్పెక్ట్ఫుల్. మనం ప్రతి ఒక్కరితో రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయాలి, వాళ్ళకి మర్యాద ఇవ్వాలి, డౌన్ టు ఎర్త్ ఉండాలి, కష్టపడాలి అని. దాంతోపాటు కన్సిస్టెన్స్ అంటే మనం చేంజ్ ఒక్కటేసారి చేస్తే కాదు, ఎప్పటికీ చేంజ్ అయితేనే ఉండాలి. ఒక్కసారి చేంజ్ చేసి మనం వదిలేస్తే అది పాతగా అయిపోతుంది. ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డే మనం దానికి అప్డేట్ చేస్తూ ఉంటేనే అది చేంజ్ అనమాట. లేకపోతే ఒక్కసారి చేంజ్ చేసి ఊకోవడం కాదు. సో ఈ అవార్డుతోని చేంజ్ జస్ట్ మొదలైంది. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల క్రితం మల్లారెడ్డి గారు చేంజ్ మొదలుపెట్టిరు. ఒక మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు తెలంగాణలో లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ 60,000 స్టూడెంట్స్. అంటే ఈ 60,000 స్టూడెంట్స్కి ఇంకా వేరే స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే మనము తక్కువ ధరంలో అంటే అఫోర్డబుల్ ప్రైస్లో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అదేవిధంగా మల్లారెడ్డి హెల్త్ సిటీలో కూడా మనం మెడికల్ కాలేజ్తో పాటు 2 టీచింగ్ హాస్పిటల్ నడిపిస్తున్నాము. ఈ టీచింగ్ హాస్పిటల్లో కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్, మన ఓపీడీలో కానీ, ఐపీడీ కానీ, లేకపోతే సర్జరీస్లో కానీ, డెలివరీ కానీ, మన ఏ ఆపరేషన్ సిజేరియన్లో కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం. మళ్ళీ దాంతోపాటు ఒకటి మల్లారెడ్డి కిట్ అంటే చిన్న పిల్లలు బాన్ అవ్వగానే వాళ్ళకి ఒకవేళ బేబీ పుడితే 5,000 రూపీస్ డీడీ ఇస్తున్నాం. దాంతోపాటు తనకు కావాల్సింది చిన్న కావాల్సిన బేబీ పౌడర్, ఆయిల్, డైపర్స్, ఆ కిట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికే మనం చేంజ్ అనుకోవాలి. మళ్ళీ దీంతోపాటు ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా 2 మెడికల్ కాలేజ్ పెట్టి ప్రత్యేకంగా ఒక మెడికల్ కాలేజ్ ఉమెన్స్ కోసం పెట్టడం. సో ఇది కూడా ఒక మంచి చేంజ్. దాంతోపాటు ఒక డెంటల్ కాలేజ్ కూడా 2 డెంటల్ కాలేజ్ ఉన్నాయి, దాంట్లో ఒక డెంటల్ కాలేజ్ ఎక్స్క్లూజివ్గా ఉమెన్స్ పెట్టడం. ఇది ఓన్లీ మా మామయ్య మల్లారెడ్డి గారితో సాధ్యమైంది. ఆయనకి మనం చూస్తూ ఫాలో చేస్తూ ఇంకా దీనికి నెక్స్ట్ లెవెల్ తీసుకుపోదామని. మొన్న మనకు మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా గ్రాంట్ అయింది. దాంట్లో కూడా ఇన్ని స్కూల్స్ అంటే మామయ్య గారు ఎప్పుడు అంటుంటారు, మనకు ఒకే ఒక జీతం, ఈ జీతంలో మనం ఏదో ఒకటి అద్భుతమైన విషయం చేసి చూపించాలి. లేకపోతే ఎందుకంటే మనకి ఇంత మంచి ఆపర్చునిటీ అసలు ఎవరికంత ఆపర్చునిటీ లేదు. మీరు ఎడ్యుకేషన్ సిస్టంలో చూడండి, లేకపోతే హెల్త్ పరంగా చూడండి, లేకపోతే రాజకీయం పరంగా చూడండి, మల్లారెడ్డి గారికి ఉన్నంత ఒక పాజిటివిటీ, ఒక మంచి పేరు అసలు ఎవరికంత లేదు. సో మాకు చాలా సంతోషం. ఆయన ఫ్యామిలీ నుంచి వాళ్ళ కోడలుగా మేము ఇంకా బాగా చేయగలుగుతాం, ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాము. ప్రతి ఒక్క విషయంలో, ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్లో కూడా మా మొత్తం టీము ఈరోజు మేము వచ్చిన ప్రతి ఒక్క మా ప్రిన్సిపల్స్, మా ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరు వల్ల ఇది చేంజ్ సాధ్యమైంది. ఇది మేము యాజ్ అ మేనేజ్మెంట్ జస్ట్ మొదలు పెట్టినాం. కానీ దీనికి మొత్తం రోజు డాక్టర్స్ వీళ్ళు లేకపోతే మనం ఏం చేయలేం. హాస్పిటల్ అంటే మెయిన్, ఒక గుడికి దేవుడు ఎవరు అంటే వాళ్ళ లోపల పెట్టిన విగ్రహం, అదేవిధంగా హాస్పిటల్కి దేవుడు ఎవరు? డాక్టర్. కాబట్టి ఈ చేంజ్ వల్లనే మనం ఇంకా బాగా చేయగలుగుతాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చేంజెస్ చూపిస్తున్నాం. మళ్ళీ వచ్చే కాలంలో మొత్తం భారతదేశంలో కూడా చేంజెస్ చూపించాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఆ రోజు నన్ను అవార్డుకి పిలవంగానే నేను అక్కడ వెళ్ళిన తర్వాత అసలు నాతో పాటు ఇంత పెద్దలు సునీల్ గవాస్కర్ గారు కానీ, మన మనోజ్ బాజ్పాయ్ గారు కానీ, మళ్ళీ అదేవిధంగా ఫరా ఖాన్, మళ్ళీ శిల్పా శెట్టి గారు కానీ, ఇంకా సోను సూద్, ఇంకా అదేవిధంగా వీళ్ళతో యాక్ట్రెస్ వాళ్ళ పేరు త్వరగా వచ్చేస్తుంది అనుకోండి, వీళ్ళు కాకుండా రామ్ నాయక్ గారు, ఇంకా మన గవర్నర్ గారు ఉండే. ఇంకా మన మెయిన్ ఏంటంటే మనం ఈ అవార్డు ఒక ప్రెస్టీజియస్ అవార్డు. ఫార్మర్ గవర్నర్
మా బాలకృష్ణ గారు సార్తోని ఆయన పెద్ద ఆయనతో ఆనరబుల్ ఫార్మర్ చీఫ్ గెస్ట్ చేతోని మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఒక సంతోషం విషయం ఏంటంటే ఈ మంచి ఒక ప్రెస్టీజియస్ అవార్డు డాక్టర్ బాలకృష్ణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన చేతోని నాకు ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా రామ్ నాయక్ గారు మా గవర్నర్ యూపీ కూడా అవైలబుల్ ఉండే, అదేవిధంగా ఇంకా పెద్ద పెద్ద నీళ్ళు కూడా ఉండే. సో ఇట్స్ ఆనర్ ఫర్ మీ. ఇండియా లెవెల్లోనే 25 మెంబర్స్కి ఇది అవార్డు ఇచ్చారు. సో వన్ ఆఫ్ ద 25 మెంబర్స్ మేము ఉన్నాం కాబట్టి. అదేవిధంగా మా హైదరాబాద్ నుంచి ఏఎంఆర్ మా చాలా క్లోజ్ సార్ మహేష్ రెడ్డి గారికి కూడా అవార్డు మాతో పాటు హైదరాబాద్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇట్లాంటి ఇంకా చాలా అవార్డ్స్ తీసుకోవడం బాకీ ఉంది. మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగా చేయగలుగుతాం. థ్యాంక్ యూ. అవునండి, అవును. ఎస్, ఓన్లీ 2 people. ఎస్, ఫ్రమ్ తెలంగాణ. ఎస్. IFIE ఇంటరాక్టివ్ ఫోరం ఆఫ్ మీకు అది కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తానండి. యాక్చువల్లీ జ్యూరీ వాళ్ళు ఇదంతా డిస్క్లోజ్ చేయరు. వాళ్ళు మ్యాక్సిమంగా అన్ని క్షేత్రాల్లో అంటే ఇప్పుడు ఒకరు యాక్టర్ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోను సూద్ గారు యాక్టర్ ఉన్నా కూడా కోవిడ్లో అద్భుతమైన ఇది చేశారు కాబట్టి ఆయనకి ఇచ్చారు. సో అందరికి మాకేమో ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్లో ఇచ్చారు. సునీల్ గవాస్కర్ గారికి ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే అనుకోలేదు, ఎందుకంటే ఏదో చేస్తున్నాం పని ఎందుకంటే ఇట్లాంటి అవార్డు అంతా మల్లారెడ్డి గారికి అంటే ఆయన డిజర్వ్ చేస్తారు ఈ అవార్డు, కానీ మాకేమో మా పేరు కూడా వచ్చింది కాబట్టి సంతోషం అనుకుంటున్నాం. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్. మేము చేంజ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, కానీ ఏదుందో మా మామయ్య గారు ఆశీర్వాదంతోనే చేస్తున్నాం. ఏం లేదు, ఈ చేంజ్ ఈ రోజుతోనే మనము అయిపోయేది కాదు, మనకు రోజు ఉండాలి. ఈ చేంజ్ మనకు రోజు జరగాలి. ఈ చేంజ్ జస్ట్ ఇప్పుడు మొదలు పెట్టినాము. మనకి ఇంకా చాలా విషయాల్లో అంటే ఎస్పెషల్లీ సోషల్ సర్వీస్లో మనం ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాం కాబట్టి ఎంతోమందికి మనం ఫ్రీ సర్జరీస్ చేస్తున్నాం. ఇప్పుడు రేపు వచ్చే రోజులో మనం ఫ్రీ హార్ట్ సర్జరీస్, ఫ్రీ రోబోటిక్ సర్జరీస్ ఇట్లాంటివి కూడా కొత్త మనం ఇంకా ఫ్రీ చేయగలుగుతాం. ఎందుకంటే మనకి అంటే ఒక అదృష్టం ఏంటంటే మల్లారెడ్డి గారు వల్ల ఇంకా మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మనం చాలా విషయాలు కూడా ఫ్రీ చేయగలుగుతామని నేను అనుకుంటున్నాను. బేసిక్లీ హెల్త్ సర్వీస్ ఇస్ అ గాడ్స్ గిఫ్ట్. ఒక డాక్టర్ ఫస్ట్ మొదలు చూడాలి ఏంటంటే ఏ పేషెంట్ వచ్చినా మనం ఎంత డబ్బులు అడగడం కాదు, వాళ్ళకి ఎలా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని ఫస్ట్ మాకు థాట్ వచ్చేది అది. దాంతోపాటు మనం ఒకవేళ దీనికి సోషల్ సర్వీస్గా చేస్తే అంటే విదౌట్ ఆస్కింగ్ ఎనీ అమౌంట్ మనం సోషల్ సర్వీస్ చేస్తే అంటే అంటారు చూడండి అన్నదానం, ఇంకా దీనికన్నా ఎక్కువ ఆరోగ్య దానం, అది ఇంకా పెద్ద అందరికన్నా చాలా ఇంపార్టెంట్ దానం అంటే ఆరోగ్య దానం అని నేను అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ అండి, ఎందుకంటే ఏ అవార్డ్ అయినా మనకి చాలా బూస్ట్ ఇస్తుంది. మెయిన్ దాంతో పేరుతో పాటు కానీ మనకి ఇంకా ఒక మోటివేషన్ టు డూ మోర్ అండ్ మోర్. అంటే ఇప్పుడు ఈ అవార్డుతో నాకేంటంటే అరే ఇంకా బాగా చేస్తే ఇంకా వేరే అవార్డు కూడా వస్తాయి కదా అని. మా హస్బెండ్ భద్ర గురించి అడిగారా చెప్తాను. అంటే నేను కూడా ఏదైనా నమ్మాలనుకుంటారా ఏంటి? కాదు, అట్లా కాదు. అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ అండి, ఎందుకంటే మీకు చెప్తున్నాను బేసిక్లీ ఇప్పుడు మల్లారెడ్డి గారు ఆయన ఆ ఏజ్ నుంచి ఇప్పటి వరకు అంటే ఆయన ఒక నాట్ సో ఎడ్యుకేటెడ్ అంటే ఒక పాలు అంబి పూలమే అంటే అంత కష్టంతో ఈ లెవెల్ తీసుకొచ్చారంటే మేము ఒక ఎడ్యుకేటెడ్గా ఒక డాక్టర్గా అయి ఇంకా ఎంత బాగా చేయగలుగుతాం ఎస్పెషలీ హెల్త్ సర్వీస్లో. సో హెల్త్ ఫ్రీగా చేసి ఆల్రెడీ చేస్తున్నాం. ఇంకా దాంట్లో ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ అనుకోండి, మన పెద్ద హాస్పిటల్స్ రోబోటిక్ సర్జరీ ఒక సర్జరీ చేయకపోతే అప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు రోబోటిక్ వచ్చింది. దీనికన్నా ముందు ల్యాప్రోస్కోపీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుండే. ఇప్పుడు మేము ల్యాప్రోస్కోపీ మన హాస్పిటల్లో ఫ్రీ చేస్తున్నాం. ముందు మనం ఓపెన్ సర్జరీ ఫ్రీ చేస్తుండేనా, ఇప్పుడు గతం 5 సంవత్సరాల నుంచి మేము ల్యాప్రోస్కోపీ సర్జరీ ఫ్రీ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే మళ్ళీ రోబోటిక్ కూడా మనం తీసుకొచ్చేసి ఏదో రెంటల్ ఏదో మనం చేసేసుకొని మనం దానికి కూడా ఫ్రీ చేయగలుగుతాం. ఇప్పుడు మొన్నటి వరకు ఇంకో ఎగ్జాంపుల్ అండి, మనం 10 సంవత్సరాల ముందు క్యాత్ ల్యాబ్ లేకుండే మనకి మల్లారెడ్డి హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ లేదు. 1 month బ్యాక్ మేము క్యాత్ ల్యాబ్ కూడా ఇన్స్టాల్ చేసినాం. ఆ క్యాత్ ల్యాబ్ కూడా ఇప్పుడు మేము ఫ్రీ యాంజియోప్లాస్టీ ఫ్రీ యాంజియోగ్రఫీ కూడా స్టార్ట్ చేసేసినాం.
సో అండ్ క్యాన్సర్ కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు క్యాన్సర్కి మనకు వేరే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. బసవతారకంలో ఎంత ఫ్రీ చేస్తారు అంటే అక్కడ కూడా అమౌంట్ ఉంది ఎందుకంటే సెమీ గవర్నమెంట్ ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు పెట్ స్కాన్ ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా. పెట్ స్కాన్ మన దగ్గర మొత్తం ఫ్రీ కాకపోయినా మనం ఓన్లీ 5,000 to 6,000 ఛార్జ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ద లీస్ట్ ఇన్ తెలంగాణ. యాక్టివ్ పాలిటిక్స్ ఆల్రెడీ మా మామయ్య గారు యాక్టివ్గానే ఉన్నారు. యాక్చువల్లీ యాక్టివ్ పాలిటిక్స్ గురించి అడిగారు కాబట్టి ఆఫ్ కోర్స్ మా హస్బెండ్ డాక్టర్ భద్రారెడ్డి గారు ఈజ్ లైక్ ఈజ్ అబౌట్ టు గెట్ అ టికెట్ టు కంటెస్ట్ యాజ్ అన్ ఎంపీ ఫ్రమ్ మల్కాజ్గిరి. సో ఆయన టికెట్ ఇచ్చినా ఒకటే, నాకు టికెట్ ఇచ్చినా ఒకటే, మేమిద్దరం కలిసి పోరాడతామని చెప్తున్నాను. కన్ఫర్మ్ అయిన తర్వాత 100% డిక్లేర్ అవుతుందండి. అది మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మా ప్రెషర్ ఏం లేదు. ఎందుకు భయ ప్రెషర్ ఉండాలి? ఏం ప్రెషర్ లేదు. మేము హాయిగా ఉన్నామండి. అప్పుడు కూడా హాయిగా ఉన్నాం, ఇప్పుడు కూడా హాయిగా ఉన్నాం. మాకేం ఫరక్ పడద్దు. ఎందుకంటే మెయిన్ ఏంటంటే మా పనులు మేము చేస్తున్నాం కదా. ఇప్పుడు పడాలి. అది ఏదో మీడియా వాళ్ళు మీరే మాట్లాడుతుంటారు వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు మంచి మీకు ఒక విషయం మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం పొజిషన్లో ఉన్నారు. ఆయన లేనప్పుడు విషయం వేరు. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆ పదవికి మాత్రం మేము రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అది ఇచ్చేస్తాం. కానీ దాంతోపాటు మాకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మాకు అంతా సిస్టమేటిక్ నడుస్తున్నాం. సో ఏ గవర్నమెంట్ ఉన్నా మా బిజినెస్ కానీ మా పని కానీ మేము చేస్తుంటాం. బేసిక్లీ ఏమవుతుందంటే ఐ టెల్ యూ, ప్రీ రిలీజ్ అంటే ఇట్ ఈస్ నాట్ రిలీజ్ ఆఫ్ ద మూవీ. అంటే వీఆర్ నాట్ షోయింగ్ ద ఎంటైర్ మూవీ. ఇట్ ఈస్ జస్ట్ అ ప్రీ రిలీజ్. వాట్ దే వాంట్, స్టూడెంట్స్ రావాలి, వాళ్ళందరూ యాక్టర్స్ రావాలి, ప్లేస్ రావాలి, పెద్ద ప్లేస్ ఉండాలి. ఇప్పుడు ఇంత పెద్ద ఏరియా క్యాంపస్ ఇంకా ఎవరికి లేదు. ఇంకోటి మ్యాక్సిమం ఇప్పుడు స్టూడెంట్స్, ఇంకోటి మాట మన దగ్గర స్టూడెంట్స్ చదివేది వాళ్ళందరూ 18+ ఉన్నారు. మన దగ్గర వచ్చిన స్టూడెంట్స్ అందరూ 18+ ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇప్పుడు పద్మావత్ మూవీ వచ్చింది, దానికి కూడా ఏదో తీసిరు. ఇప్పుడు ఏదో ఒకటి మూవీ వస్తుంది. ఇప్పుడు ఏమైతే క్రిటిక్స్ అంటే పనినే అది, ఏదో ఒకటి తీస్తూనే ఉంటారు. నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు, అది వాళ్ళ ఇష్టం. నేను చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కాదు, నో షీఈస్ రైట్. యాక్చువల్లీ నేను ఎందుకు చూడలేదంటే నాకు టైం లేదు. నాకు చాలా లేకపోతే ఛాంపియన్స్ ఎట్లా తీసుకోవాలి అవార్డు చెప్పు. నీ చేంజ్ ఎట్లా తీసుకోవాలి చెప్పు. మూవీ చూసుకుంటా కూర్చుంటే నేను చేయలేను కదా ఈ పని. థ్యాంక్ యూ. ఈరోజు ఇది ఒక మీట్ అండ్ గ్రీట్ టు మీ ఆర్గనైజ్ చేసినందుకు మా టీం, మల్లారెడ్డి హెల్త్ సిటీ టీం, డాక్టర్ సుధారమణ మేడం గారికి, అదేవిధంగా డాక్టర్ సిద్ధప్ప గౌరవ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇంకోటి, మొన్న ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అని ఒక అవార్డ్కి నాకు సన్మానం ఇవ్వడం జరిగింది. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. యాక్చువల్లీ మా ఏజ్కి నాకు చాలా ఒక ఫీల్గా ఉంది. కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవార్డింగ్ మీ ఫ్రమ్ IFIE. For giving me this award, a prestigious award by the hands of the former Chief Justice of India, Shri Dr. Balakrishna garu, aina Chaitani. అదే విధంగా అక్కడ చాలామంది పెద్ద పెద్దోళ్ళు కూడా ఈ అవార్డు పొందారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్లో సునీల్ గవాస్కర్ గారు కానీ, అదేవిధంగా పాలిటిక్స్లో గవర్నర్ రామ్ నాయక్ గారు కానీ, మళ్ళీ ఇంకా గతంలో కూడా 3 చీఫ్ మినిస్టర్స్ కూడా ఇట్లాంటి అవార్డు పొందారు. మళ్ళా ఫిల్మ్ యాక్టర్స్ శిల్పా శెట్టి గారు కానీ, మళ్ళా మన మనోజ్ వాజ్పేయి, మళ్ళీ అదేవిధంగా అర్జున్ రాంపాల్ గారు కానీ, చాలామంది, అదే డైరెక్టర్గా కానీ ఫరా ఖాన్ గారు కానీ. సో ఇట్లాంటి ఒక పెద్ద పెద్దోళ్ళ మధ్యలో నాకు కూడా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇండియా లెవెల్లో ఓన్లీ 25 మందికే ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నాకు అవార్డు వచ్చింది ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్ సెక్టర్లో మా మల్లారెడ్డి గ్రూప్కి అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇది అసలు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అంటే చేంజ్ అది తీసుకొచ్చింది మా మామయ్య గారు మల్లారెడ్డి గారు. సో ఆయన ద్వారా ఇది మొదలైంది. ఆయన గతంలో ఆ టైం నుంచి ఒక 20-30 సంవత్సరాల నుంచి ఆ పని చేస్తున్నారు. ఇప్పటి వరకే తీసుకొచ్చింది చేంజ్ ఆయననే. ఇప్పుడు ఈ చేంజ్కి ఎప్పటికి ఇట్లానే చేంజ్, ఇంకా మంచి చేంజ్ చేస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా దాని మీదనే మేము కష్టపడాలని అనుకుంటున్నాము. సో అదేవిధంగా మేము ఇప్పుడు ప్రస్తుతానికి మీ అందరికీ తెలుసు 2 హాస్పిటల్స్ మా మల్లారెడ్డి క్యాంపస్లో నడిపిస్తున్నాము.
అదే 2 హాస్పిటల్స్ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ప్రతి ఒక్కటి ఓపీడీ కానీ, ఐపీడీ కానీ, సర్జరీస్ కానీ, డెలివరీస్ కానీ, సీజేరియన్ ఉన్న నార్మల్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కటి ఇన్వెస్టిగేషన్స్ కూడా, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఇంకా ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ, 2D ఎకో కూడా మేము ఫ్రీగా చేస్తున్నాం మా హాస్పిటల్లో. ఇదే పెద్ద చేంజ్ అండి. ఎందుకంటే ఇవాళ రేపు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రమే మనకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కానీ ప్రైవేట్ సెక్టర్లో మల్లారెడ్డి హాస్పిటల్ ఇచ్చినంతగా ఫ్రీ ట్రీట్మెంట్ గతం 14 సంవత్సరాల నుంచి మేము ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఈ రోజు నుంచి కాదు, అదే పొలిటికల్గా సంబంధం లేదు, మేము ముందు నుంచి కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. దానికి కారణం మా మొత్తం టీం, ఇప్పుడు ఉండే మా డాక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడుతారు. ఎందుకంటే ఫ్రీ ఇచ్చినప్పుడు మనకి వర్క్ లోడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో దీంతోపాటు ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మంచి అఫోర్డబుల్గా, అదేవిధంగా మంచి క్వాలిటీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ, డెంటల్ కానీ, నర్సింగ్ కానీ, ఫార్మసీ కానీ మల్లారెడ్డి యూనివర్సిటీలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాని చేంజ్ నేను ఎప్పటికీ కాన్స్టెంట్, అంటే చేంజ్ ఒక్కటేసారి కాదు, ఎప్పటికీ చేంజ్ చేస్తూ ఉండాలి, కన్సిస్టెంట్ ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటాను. సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ఎస్పెషలీ ఐఎఫ్ఐ ఈ మొత్తం ఆర్గనైజేషన్కి నన్ను సెలెక్ట్ చేసుకొని మాకు ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్ సెక్టర్లో మల్లారెడ్డి గ్రూప్కి ఒక ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ మా మల్లారెడ్డి గారు సార్ రాలేరు ఆ రోజు. సో ఆయన ద్వారా డాక్టర్ ప్రీత్ నన్ను ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ అవార్డ్ ఇస్ జస్ట్ అ బిగినింగ్ అండి. ఎందుకంటే చాలా ఇన్స్పైర్ అవుతాం, ఎందుకంటే ఇట్లాంటి అవార్డు తీసుకున్నాం కాబట్టి మీరందరూ మీడియా మిత్రులు కూడా వచ్చి నన్ను అడగడం, ప్రతి ఒక్కరు మా ఫ్యాకల్టీ కూడా నన్ను ఒక వెల్కమ్ చేయడం, దీంతో మాకు ఇంకా బాగా చేయాలి. అసలు మా ఏజ్ ఇంకా చాలా చిన్నది, జస్ట్ మేము మొదలుపెట్టినాం అనుకోండి, కానీ ఇట్లాంటి ఒక ఈవెంట్ చేస్తే ఇంకా మా వాళ్ళు కూడా వాళ్ళు ఆశీర్వాదిస్తే మేము ఇంకా బాగా చేయగలుగుతాం. ఇది జస్ట్ మొదలు పెట్టినాం, ఇంకా పెద్ద పెద్ద అవార్డ్స్ ఇంకా చాలా ఉంది. కానీ అవార్డ్స్ కోసం మనం పని చేయం, మేము పని చేస్తూ ఉంటాం. వాళ్ళే గమనించి మాకు అవార్డు ఇస్తే మేము చాలా సంతోషపడతాం. థ్యాంక్ యూ. కోర్స్ 10 సారి మా మామయ్య పేరే చెప్పినాను, ఇంకా ఏం చెప్పాలన్నా. ఈ అవార్డు మామయ్య గారికే, ఆయన ద్వారా, ఆయన తరఫు నుంచి మేము తీసుకున్నాం అంతే. ఓకే, థ్యాంక్ యూ.